అధికారం ఎక్కడుంటే నేతలు అక్కడ, లేకపోతే జంపింగ్. ఇది ప్రజాస్వామ్యం. తెలంగాణలో ఇదే జరిగింది. పార్టీ ఫిరాయింపు నేతలపై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. మరి దీనిపై స్పీకర్ నిర్ణయం ఏంటి? ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు? 2023 ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో ఆ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి అధికార కాంగ్రెస్ కాండువా కప్పుకున్నారు. అయితే వారి పార్టీని వీడి అధికార పార్టీలోకి వెళ్లిన ఆ 10 మంది నేతలపై అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. తాజాగా మరో 3 నెలల గడువు విధించింది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపుడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2024 జూన్, జులైలో స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 9న తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జ్ స్పీకర్ 4 వారాల్లో అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ నిర్ణయించాలని ఆదేశించారు. అయితే నవంబర్ 2024లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలను రద్దు చేస్తూ స్పీకర్ సమంజసమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు 2025 జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహిసిల్ ధర్మాసనం 2025 ఏప్రిల్ 3న వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. జూలై 31, 2025న వెలువరించిన తీర్పులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను రద్దు చేస్తూ స్పీకర్ 3 నెలల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన గడువు విధించింది. న్యాయస్థానమే అనర్హత వేటు విధించాలన్న బీఆర్ఎస్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్కు రాజ్యాంగ బాధ్యతలను గుర్తు చేసింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ వంటి పరిస్థితి ఉండకూడదని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో స్పీకర్ నిర్ణయంపై చర్చలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ సంస్థల మధ్య సమతుల్యతను కాపాడే ప్రయత్నం చేసింది. స్పీకర్కు రాజ్యాంగ హక్కులను అర్థం చేసుకుంటూ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం రాజకీయ పార్టీల హక్కులను దెబ్బతీస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. 3 నెలల గడువు నిర్దేశించడం ద్వారా స్పీకర్ పై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో న్యాయస్థానం స్వయంగా అనర్హత నిర్ణయం తీసుకోకుండా రాజ్యాంగ సరిహద్దులను గౌరవించింది. మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.